డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అండి. అంటే ఏంటంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ ఆపరేషన్స్ పేషెంట్ని పడుకోబెట్టరు. అలా నొప్పి వస్తుందా అంటే నొప్పి రాదు, ఎందుకంటే బ్రెయిన్కి నొప్పి ఉండదు కాబట్టి. సో బయట స్కిన్ ఇవన్నీ నొప్పి అండి, దానికి బ్రెయిన్కి ఏం చేసినా అసలు నొప్పి ఉండదు. కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటంటే సరిగ్గా ఎలక్ట్రోడ్ సరిగ్గా పెడుతున్నారా లేదా అనేది డైరెక్ట్గా ఆపరేషన్ చేస్తున్నప్పుడే చూస్తాం. ఇక్కడ పేషెంట్ చూస్తున్నారు కదా, చేతులు ఇలా ఊగిపోతున్నప్పుడు ఏంటి, అక్కడ రాడ్ ఎలాగైనా సరిగ్గా వెళ్తున్నాయా, ట్రెమర్స్ ఆగిపోయాయా, ఇవన్నీ చూడొచ్చు. దీనివల్ల ఏంటి యూస్ అంటే పేషెంట్ మేల్కొనే ఉంటారు, అక్కడ సర్జరీ అయిపోతుంది, ఆన్ టేబులే మనం ఏంటవుతుంది అని తెలుసుకోవచ్చు. సో ఈఎన్టీకి ఇది ఎలా సంబంధం అంటే, మేము ఫేషియల్ నర్వ్, ఫేస్ నర్వ్, ట్రైజెమినల్ నర్వ్ ఇవన్నీ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మేము స్కల్ బేస్ చూసుకుంటున్నప్పుడు మేము ఆన్ టేబుల్ కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, ఆన్ టేబుల్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇలాగా చాలా ఫీల్డ్స్లో చాలా సర్జరీస్ ఇలాగా వేగ్గానే చేస్తున్నారండి.